మొదటిది యాడోరేషన్. యాడోరేషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని పొగుడుతాం. రెండోదిగా థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటాం కృతజ్ఞత ప్రార్థన. ఎంతమందికి నిజంగా కృతజ్ఞత ఉంది దేవుడు చేసిన కార్యాలను బట్టి? ప్రేమతో అడిగింది ఏదైనా సరే ఆయన ఎస్ అంటాడు. దాని తర్వాత కన్ఫెషన్, ఒప్పుకోల ప్రార్థన చేయాలి. క్రీస్తు రక్త ప్రోక్షణ కోరాలి. క్రీస్తు రక్తంలో కడగబడేవానిగా చేయాలి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే కానీ యూ వోంట్ హ్యావ్ యాక్సెస్ ఆర్ గ్రాంట్ టు రీచ్ ద ఫాదర్. తండ్రి దగ్గర చేరడానికి అవకాశం లేదు. ఫోర్త్ ఇస్ పిటిషన్. పిటిషన్ అన్న మాటకి ఇంకో మాట ఏంటంటే సప్లికేషన్. సప్లికేషన్, పిటిషన్, సప్లికేషన్ అన్న మాటకి అర్థం ఏంటంటే మనకి ఏమి కావాలో ఆయన అడుగుతాం. చివరిది ఏంటంటే ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమంటే చాలా బలమైనది, చాలా శక్తిమైనది. విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలి ఒక క్రైస్తవుడు అంటే అదే మన జీవితంలో దేవుని కార్యాలను జరిగిస్తానికి ఇట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. విజ్ఞాపన జరగకపోతే నేను ఆశీర్వదించబడనా? నాకు తెలిసినంత వరకు పడరు. నేను అనేక సార్లు ప్రార్థన గురించి మరలా వివరిస్తున్నాను. జస్ట్ బికాస్ టు పాలిష్ యువర్ మైండ్.